అది చూసి విశ్వం చాలా సంతోషించి, ఇదిగో నీకు 500 వరహాలిస్తాను. కాకపోతే నాకు ఇంకో సహాయం చేసి పెట్టాలి. వీళ్ళనింత హింసించిన నా భార్య అంటే ఇప్పుడు నాకు అసహ్యం వేస్తుంది. దానిని వెంటనే ఒక మేకగా మార్చాయి. ఇదిగో డబ్బు. అలా డబ్బు తీసుకున్న మంత్రగత్తె విశ్వం భార్యను మేకగా మార్చేస్తుంది. ఇదిగో నా వెంట తీసుకొచ్చిన ఈ మేకే నా భార్య. మళ్లీ మేక నుండి మనిషిగా మారితే ఇంకెన్ని దురాగతలు చేస్తుందోనని దీనిని నేను ఎక్కడికి వెళితే అక్కడికి తిప్పుతున్నా. ఈ వింత కథ మీకు నచ్చిందా? బహుబేషుగా ఉంది. కథ నాకు బాగా నచ్చింది. అయితే వీడి ప్రాణాలు తీయకుండా 2 కాళ్ళు 2 చేతులు తీసేసి వీడు ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఒక్క క్షణం ఆగండి మహాకాయ. మీరు విశ్వం కథ విన్నారు. అదే మీకు వింతగా ఉంటే మరి నేను చెప్పే కథ విన్నారంటే మరింత వింతగా ఉంటుంది. మరొక వింత కథ ఆసక్తిగా ఉంది. చెప్పు చెప్పు. కానీ మీకు ఆ కథ నచ్చితే ఈ వ్యాపారికి మీరు విధించే శిక్షలో సగభాగం శిక్ష వదిలేయాలి. నన్ను సంకటంలో పెట్టావే. సరే, నీ కథ నచ్చితే వీడినేం చేయాలో తర్వాత ఆలోచిస్తా అని అక్కడిదాకా కథ చెప్పి ఆపేస్తుంది విశాల. నా చెల్లెలు నిద్రపోయింది. ఇక కథ ఇంతటితో ముగిస్తున్నా. అదేంటి కథ మళ్ళీ మధ్యలో ఆపావు? ఆ వ్యాపారి కాళ్ళు చేతులు పోయాక ప్రాణాలతో ఎలా ఉంటాడు? ఆ రెండో వ్యక్తి కథ ఆ రాక్షసుడికి నచ్చిందా? నాక్కూడా ఆ రెండో వ్యక్తి ఏం కథ చెప్తాడో వినాలని ఉంది. అది ఈరోజు సాధ్యపడదు. మీకు ముందే చెప్పానుగా, మా చెల్లెళ్ళు నిద్రించిన తరువాత నేను కథ చెప్పనని. సరే, నీకు విధించిన మరణశిక్షను రేపటి వరకు వాయిదా వేస్తున్నా. అలా విశాల 2వ రోజు కూడా మరణశిక్ష నుంచి తప్పించుకుంటుంది. రాక్షసుడు బారిన పడిన ఆ వ్యాపారి కథ ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.